జై శ్రీరామ్ అండి. జనవరి 22న అయితే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అయితే చేస్తున్నారు శ్రీరాముల వారికి. ఇదే అదునుగా చూసుకొని స్కామర్లు అయితే చాలా స్కామ్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రసాదం స్కామ్. రూ. 51 కట్టండి, అయోధ్య నుంచి మీకు ఫ్రీగా ప్రసాదం వస్తుంది అని చెప్పి అయితే వీళ్ళన్నీ చాలా ప్రమోషన్ అయితే చేస్తున్నారు. ఇన్‌స్టాలో గానీ, యూట్యూబ్‌లో గానీ ఇవన్నీ ఫేక్. ఎందుకంటే రూ. 51 కట్టినట్లయితే వాళ్ళు ప్రసాదం అయితే ఫ్రీగా పంపిస్తా ఉంటున్నారు. లేదా పికప్ పాయింట్ అని చెప్పి చూపిస్తున్నారు. పికప్‌లో ఎక్కడ చూపిస్తున్నారంటే నియరెస్ట్ హాస్పిటల్ చూపిస్తున్నారు. హాస్పిటల్‌లో ఎవరన్నా ప్రసాదం ఇస్తారా అండి? సో, అలాగే ఈ ప్రసాదానికి రూ. 51 కడితే హోమ్ డెలివరీ చేస్తా అంటున్నారు అయోధ్య నుంచి. వరస్ట్ కండిషన్‌లో మనం 1,00,00,000 మంది కొట్టారనుకుందాం. ఎందుకంటే వైరల్ అయితే వీళ్ళు బాగా గట్టిగా చేశారు. రూ. 51 1,00,00,000 మంది కట్టుంటే వీళ్ళకి దాదాపు ఇప్పటిదాకా 51,00,00,000 పైనే వచ్చుంటది. సో, చూసారు కదా! ఈ ప్రసాదం పేరుతో అయితే వీళ్ళు రాముడి పేరుని పెట్టుకొని వీళ్ళు స్కామ్‌లయితే చేస్తున్నారు. నెక్స్ట్‌దొచ్చేసి క్యూఆర్ కోడ్‌తో స్కామ్‌లనేవి చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ అనేది ఎవరన్నా మీకు అయోధ్యలో మెంబర్‌షిప్‌గా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఈ క్యూఆర్‌ని స్కాన్ చేయండి. ఒక రూ. 100 డొనేషన్ చేయండి అంటారు. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయగానే మన అకౌంట్‌లో అయితే బ్యాలెన్స్ అనేది జీరో అయిపోతుంది. సో, ఇదొక రకమైన స్కామ్ అయితే గట్టిగా చేస్తున్నారు. అందరూ అనుకుంటారు కదా! మన అయోధ్యలో మెంబర్ అవ్వాలని. కానీ గుడి తరపునైతే అలాంటి ప్రమోషన్ లేదు. ఎలాంటివి ఇలాంటివి చేయట్లేదు అయోధ్య నుంచి. సో, నెక్స్ట్‌దొచ్చేసి యాప్. మీకు అయోధ్యలో మెంబర్‌షిప్ కావాలనుకున్నట్లయితే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి అని మనకి యాప్ లింక్ అయితే పంపిస్తారు. యాప్ గాని మనం డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మన ఫోన్ హ్యాక్ మొత్తం అయిపోతుంది. వాళ్ళ దగ్గర డేటా అనేది మొత్తం వెళ్ళిపోతుంది. సో, ఈ 3 రకాలుగా అయితే స్కామ్‌లు అయితే చేస్తున్నారు. అంతే ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఈ వీడియో అయితే తప్పకుండా పంపించండి. జై శ్రీరామ్.